మేడం ఎం లెటర్ తో గనక పేరు స్టార్ట్ అయినట్టయితే గనక ఆ వ్యక్తికి ఎలా ఉండబోతుంది అంటారు? న్యూమరాలజీ అసలు ఏం చెప్తుంది? ఎం లెటర్ కి ఉన్న ఇంపార్టెన్స్ ఏంటి? ఒక్కసారి తెలియచేయండి. ఎం లెటర్ ఒకసారి మీరు కన్స్ట్రక్షన్ చూసుకోండి. ఎం లెటర్లో 10 అనే నెంబర్ ఉంటుంది. కాబట్టి నేను 10లో పుట్టిన వాళ్ళకి ఎం తోటి ఇవ్వాలి అంటే ఒక 10 అడుగులు వెనక్కి వేసేస్తాను. ఇవ్వకూడదండి. కొన్ని డేట్ ఆఫ్ బర్త్స్కి ఎం బాగుంటుంది. సపోజ్ అదే 1లో పుట్టిన వాళ్ళకి ఎం అంటే హ్యాపీగా ఇచ్చేసేయచ్చు. డిపెండ్స్ అపాన్ కండిషన్స్ అండి. మీ డేట్ ఆఫ్ బర్త్ ఆ లెటర్ని ఒప్పుకోవాలి. ఇక్కడ లెటరు డేట్ ఆఫ్ బర్త్ని ఒప్పుకోవటం అనేది లేనే లేదు. ఎందుకు అంటే ఆ డేట్ ఆఫ్ బర్త్లో పుడితేనే ఈ అక్షరం పెట్టండి అంటుంది ఆస్ట్రాలజీ అయినా సరే, న్యూమరాలజీ అయినా సరే. ఆ డేట్ ఆఫ్ బర్త్లో నెంబర్స్కి ఏది సరిపడుతుందో ఆ లెటర్నే సెలెక్ట్ చేయమంటుంది. కాకపోతే ఆస్ట్రాలజీలో ఉన్నట్టుగా ఈ అక్షరం ఇందుకే వాడండి అని అయితే ఉండదు. వైబ్రేషన్ న్యూమరాలజీ న్యూమరాలజీ కానివ్వండి మీకు స్కోప్ ఎక్కువ. అందుకని ఒక డేట్ ఆఫ్ బర్త్కి మనకి మినిమం 4 to 5 లెటర్స్ వచ్చేస్తాయి. వేరేజ్ ఇది ఆస్ట్రాలజీలోకి వచ్చేసరికి అరే ఇది నక్షత్రం లెటర్ కాదు కదా, ఇది పెట్టుకోవచ్చా పెట్టుకోకూడదా అని అంటున్నారు. మరైతే ఒకవేళ నిజంగా ఈ సిద్ధాంతమే తప్పైతే కనుక, ఈ సిద్ధాంతం తప్పైతే కనుక నాకు తెలిసి ఇన్నేళ్లలో నేను ఎప్పుడూ కూడా నేను పేరు పెట్టడం వల్ల మైనస్లో నేను ఫేస్ చేయలేదు. ఇందులో నాకు 100% అథెంటిసిటీ ఉంది. పడని అక్షరాన్ని నేను ఇవ్వను. డేట్ ఆఫ్ బర్త్ ఒప్పుకోని అక్షరాన్ని కూడా నేను ఇవ్వను. ఎంలో 10 ఎందుకు ఉంది అంటున్నాను అంటే ఎం కన్స్ట్రక్షన్లో చూసుకుంటే మీకు ఒక మాస్టర్ నెంబర్ ఉంటుంది. మాస్టర్ నెంబర్ని కాస్తంత విడదీస్తూ వి అనే అక్షరం ఒకటి కనపడుతుంది. అంటే ఎం అనే అక్షరంలో ఎం మాత్రమే లేదండి, 2 ఒకట్లు ఉన్నాయి. వాటిని దూరం చేస్తూ వి అనే లెటర్ ఒకటి ఉంది. 1కి 6కి పడదు అనేటటువంటి ఆస్ట్రాలజీ ఎంతో పేర్లని మ్యాక్సిమం ఇవ్వదు. ఏదో ఒక నక్షత్రానికో 2 నక్షత్రాలకో ఇది ఉందండి, అది మొదటి పాదంలోనే ఉంది. కాబట్టి ఆస్ట్రాలజీ ఎం అనేటటువంటి అక్షరంతో పేర్లని మ్యాక్సిమం సజెస్ట్ చేయదు. చేసినా కూడా ఒకప్పుడు చూడండి మన్మథరావు, మధుసూదన్, మదన్ మోహన్ ఇలా ఉండేవి. ఇప్పుడు మనం ఎవరికైనా మన్మథరావు అని పేరు ఇవ్వగలమా? మధుసూదన్ ఇవ్వగలమా? ఆ లెక్కకు వస్తే ఇంకేమీ ఇవ్వలేం. సో కొత్తవి ఆలోచించాల్సి వస్తుంది. ఆలోచిద్దాం, తప్పేం లేదు. ఈ ఆలోచించేటప్పుడు మనం ఎంతో ఇచ్చేటటువంటి పేరు వీళ్ళకి ఫ్యూచర్లో ఎంలో కనపడిన ఆ 10 అనే నెంబరు తాలూకు ఫినాన్షియల్ బ్రేక్ డౌన్ని మాత్రం ఇవ్వకూడదు. ఆ లక్షణాలు రాకుండా నేను ఎంతోటి పేర్లు ఇవ్వడానికి శాయశక్తిలా ట్రై చేస్తానండి. కాకపోతే 10వ తారీఖు పుట్టిన వాళ్ళకి ఎం ఇవ్వటం అంటే కష్టం. ఒకవేళ 10వ తారీఖులో పుట్టిన వాళ్ళకి నక్షత్ర రీత్యా ఎం తోటి ఇవ్వాలి. మాతోటి ఎం కూడా కదండి, అది మా తెలుగు వేరు ఇంగ్లీష్ వేరు కాబట్టి మాతోటి ఇవ్వాలి అంటే ఏదో ఒకటి చూసి ఇచ్చేసేయాల్సింది. ఇన్ కేస్ పేరెంట్స్ ఎవరైనా సరే మాకు నక్షత్రమే కావాలి అని అంటే తప్ప ఎం తోటి ఇవ్వడానికి వీలేదు. బట్ ఎంలో ఒక మ్యాగ్నెటిక్ పవర్ ఉంటుందండి. ఎంత కింద పడితే అంత పైకి లెగుస్తుంది. మీరు ఎంని తిరగవేసి చూడండి, డబ్ల్యూ. సో ఎంని మనీ అనుకుంటే డబ్ల్యూ విన్ కదా. కాబట్టి కింద పడ్డా పైకి లేచిన ఎందే పై చేయి అవుతుంది. కాబట్టి ఎంలో ఈ డబ్ల్యూ కూడా ఉంది కాబట్టి ఈ కాంబినేషన్ అంతా చూసుకుని ఆ లెవెల్లో కనుక మనం ఎంతో పేరిస్తే 10లో పుట్టిన వాళ్ళకు కూడా ఇచ్చేసేయచ్చండి ఎంతోటి. తెలియాలి కదా. నెక్స్ట్ ఇంకొకటండి, ఒక బలమైన సిచ్యుయేషన్లో మనకి ఏదో ఒక సపోర్ట్ దొరుకుతుంది అనేటటువంటి సిగ్నల్ని మీకు ఎం లెటర్ ఇస్తుంది. విడిపోయే జంటలకు కూడా ఒక బ్రిడ్జ్ మాదిరిగా ఉంటుంది ఎం అనే లెటర్. కోర్టు దాకా వెళ్ళిన జంటలు అని నేను అన్ను, కానీ విడిపోవాలి అనే అభిప్రాయానికి వచ్చిన జంటలు వచ్చినప్పుడు మ్యాక్సిమం నేను ఈ రెండింటిని గుర్తుపెట్టుకుంటాను, ఎంని డబ్ల్యూని. ఈ అక్షరాలని వాళ్ళ పేరులో నేను ఎక్కడన్నా కనుక ఇన్పుట్ చేయగలిగితే, మనం వాళ్ళని కన్విన్స్ చేయగలిగితే ఒక జంట నిలబెట్టిన వాళ్ళం అవుతాం కదా. ఇక్కడ నేను సక్సెస్ అయ్యానా అంటే నేను సక్సెస్ కాదండి, ఇక్కడ న్యూమరాలజీ సక్సెస్ అయింది. ఎందుకంటే ఓ అక్షరంలో ఇంత శక్తి ఉంటుంది, మీరు ఇలా వాడుకోండి అని చెప్పిందే న్యూమరాలజీ. సో ఎం లెటర్లో గుర్తెరిగి దాని బలం ఎరిగి డేట్ ఆఫ్ బర్త్కి లోబడి ఇస్తే కనుక ఎంతో పేర్లు కూడా బాగుంటాయి. పడితే ఎం అంత గొప్ప పేరు ఇంకేదీ లేదండి.
చిన్న పేరు చెప్తాను, మన్మోహన్ సింగ్. అందరికీ తెలిసే ఉంటుంది కదండి. సో ఒక పేరు గురించి చెప్పాలంటే నేను ప్రముఖ వ్యక్తుల పేర్లను తీసుకోవాల్సి వస్తుంది. ఎందుకు అంటే మీకు అర్థం అవటం కోసం. అలాగే మ్యామ్, ఎం లెటర్ తో కనుక పేరు స్టార్ట్ అయినట్టయితే కనుక ఎలా ఉంటుంది, అలాగే ఏ నెంబర్ వాళ్ళకి ఎం లెటర్ పెట్టుకోవచ్చు, అలాగే ఎం లెటర్ 10 నెంబర్ వాళ్ళు పెట్టుకుంటే కనుక ఎలా ఉంటుంది అనేసి కూడా చాలా చక్కగా వివరించారు మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్.